వెల్కమ్ టు ఎస్ఎల్మైన్ ఇంగ్లీష్. స్పోకెన్ ఇంగ్లీష్ చూద్దాము, ప్రాక్టీస్ చేయండి. ఐ హర్డ్ ద లైట్స్ వెంట్ అవుట్ ఎస్టర్డే ఈవినింగ్ ఎట్ అబౌట్ 8 o'clock ఇన్ అవర్ ఏరియా. ఈజ్ ఇట్ ట్రూ? నిన్న సాయంత్రం సుమారు 8 గంటల సమయంలో మా ప్రాంతంలో విద్యుత్ పోయిందని విన్నాను. అది నిజమా? ఈజ్ ఇట్ ట్రూ అనేది క్వశ్చన్ ట్యాగ్ అన్నమాట. Yes, I was watching a cricket match between India and Pakistan on TV at one time. I was disappointed then, but the electricity came on again after about 15 minutes. I didn't miss very much of the match. అవును, ఆ సమయంలో నేను టీవీలో ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాను. అప్పుడు నాకు నిరాశ కలిగింది, కానీ సుమారు 15 నిమిషాల తర్వాత విద్యుత్ మళ్ళీ వచ్చింది. నేను మ్యాచ్ ఎక్కువగా మిస్ కాలేదు. వాట్ వాజ్ యువర్ సిస్టర్ వాణి డూయింగ్ దెన్? ఆ సమయంలో మీ చెల్లి వాణి ఏమి చేస్తోంది? వాజ్ యువర్ సిస్టర్ వాణి డూయింగ్ దెన్, ఇది ఇన్ఫర్మేషన్ అవసరం లేదనమాట. యువర్ సిస్టర్ వాజ్ డూయింగ్ దెన్ అన్నమాట అని ఎస్ ఆర్ నో అని చెప్తాం. అదే నీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నప్పుడు దాని ముందు వాస్, వాట్, వెన్ ఇలాంటివి ఏ ఇన్ఫర్మేషన్ కావాలంటే దానికి సంబంధించినటువంటి డబ్ల్యూహెచ్ వర్డ్ని పెడతాం అన్నమాట. ఓకే, ఇంటరాగేటివ్ వర్డ్. డబ్ల్యూహెచ్ వర్డ్ అంటే ఇంటరాగేటివ్ వర్డ్. ఓకే, షీ వాజ్ డూయింగ్ హర్ హోంవర్క్ దెన్. When it happened, she stopped her work and went to bed. ఆమె అప్పట్లో తన హోంవర్క్ చేస్తుంది. అది జరిగాక ఆమె పని ఆపి నిద్రకు వెళ్ళింది. అండ్ యువర్ బ్రదర్, మీ తమ్ముడు, హీ వాస్ హ్యావింగ్ డిన్నర్, అతను భోజనం చేస్తున్నాడు. వై డిడ్ యూ బ్రేక్ దీస్ కప్స్? డిడ్ యూ బ్రేక్ దీస్ కప్స్? వై డిడ్, ఎందుకు. ఓకే, అక్కడ ముందు ఇన్ఫర్మేషన్ కావాలా కాబట్టి వై అన్నటువంటిది యాడ్ చేస్తాం అన్నమాట. ఈ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అంటారు ఇలాగ యాడ్ చేస్తే. అలా కాకుండా ఓన్లీ హెల్పింగ్ వెర్బ్తో మొదలై ఉంటే ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అంటారు. ఓకే, ఈ కప్పుల్ని ఎందుకు పగలకొట్టావు? వెన్ ఐ వాజ్ టేకింగ్ దెమ్ ఇన్ టు ద కిచెన్ I bumped into Vasundhara. She was coming out just as I was going in. నేను వాటిని కిచెన్లోకి తీసుకెళ్తుండగా వసుంధరను ఢీకొట్టాను. నేను లోపలికి వెళ్తుండగా ఆమె బయటికి వస్తోంది. ఇక్కడ వెన్ ఐ వాజ్ టేకింగ్ దెమ్ ఇన్ టు ద కిచెన్, ఇక్కడ కంటిన్యూస్ టెన్స్ వెన్. ఓకే, తర్వాత వాక్యము పాస్ట్ టెన్స్. ఓకే, వెన్ ఐ వాజ్ టేకింగ్ దెమ్ ఇన్ టు ద కిచెన్, ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ ముందు వెన్ ఉంది, ఒక సెంటెన్స్ అది. రెండవ సెంటెన్స్ ఐ బంప్డ్ ఇన్ టు వసుంధర. ఓకే, తర్వాత వాక్యం చూడండి. షీ వాజ్ కమింగ్ అవుట్ జస్ట్ యాజ్ ఐ వాజ్ గోయింగ్ ఇన్. ఇక్కడ కూడా రెండు వాక్యాలు అన్నమాట. జస్ట్ యాజ్ ఐ వాజ్ గోయింగ్ ఇన్, రెండో వాక్యానికి జస్ట్ యాజ్ అన్నటువంటి పదాలని కలిపాడు. ఓకే, ఓకే, ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్. మరొకసారి చూద్దాం. I heard the lights went out yesterday evening at about 8 o'clock in our area. Is it true? నిన్న సాయంత్రం సుమారు 8 గంటల సమయంలో మా ప్రాంతంలో విద్యుత్ పోయిందని విన్నాను. అది నిజమా? ఎస్, ఐ వాజ్ వాచింగ్ ఏ క్రికెట్ మ్యాచ్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఆన్ టీవీ ఎట్ ద టైమ్. ఐ వాజ్ డిసప్పాయింటెడ్ దెన్, బట్ ద ఎలక్ట్రిసిటీ కేమ్ ఆన్ అగైన్ ఆఫ్టర్ అబౌట్ 15 minutes. I didn't miss very much of the match.
అవును, ఆ సమయంలో నేను టీవీలో ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాను. అప్పుడు నాకు నిరాశ కలిగింది. కానీ సుమారు 15 నిమిషాల తర్వాత విద్యుత్ మళ్ళీ వచ్చింది. నేను మ్యాచ్ ఎక్కువగా మిస్ కాలేదు. వాట్ వాజ్ యువర్ సిస్టర్ వాణి డూయింగ్ దెన్? ఆ సమయంలో మీ చెల్లి వాణి ఏమి చేస్తోంది? షీ వాజ్ డూయింగ్ హర్ హోంవర్క్ దెన్. వెన్ ఇట్ హ్యాపెండ్ షీ షాప్డ్ హర్ వర్క్ అండ్ వెంట్ టు బెడ్. ఇక్కడ వెన్ తర్వాత రెండు పాస్ట్ టెన్స్లే వచ్చాయి. రెండు సెంటెన్సెస్లో కూడా రెండు కూడాను పాస్ట్ టెన్స్లే వచ్చాయి అన్నమాట. వెన్ ఇట్ హ్యాపెండ్ షీ స్టాప్డ్ హర్ వర్క్ అండ్ వెంట్ టు బెడ్. ఆమె అప్పట్లో తన హోంవర్క్ చేస్తుంది. అది జరిగాక ఆమె పని ఆపి నిద్రకు వెళ్ళింది. అండ్ యువర్ బ్రదర్, మీ తమ్ముడు, హీ వాజ్ హ్యావింగ్ డిన్నర్, అతను భోజనం చేస్తున్నాడు. వై డిడ్ యూ బ్రేక్ దీస్ కప్స్, ఈ కప్పులను ఎందుకు పగలకొట్టావు? వెన్ ఐ వాజ్ టేకింగ్ దెమ్ ఇన్ టు ద కిచెన్ ఐ బంప్డ్ ఇంటూ వసుంధర. షీ వాజ్ కమింగ్ అవుట్ జస్ట్ యాజ్ ఐ వాజ్ గోయింగ్ ఇన్. నేను వాటిని కిచెన్లోకి తీసుకెళ్తుండగా వసుంధరను ఢీకొట్టాను. నేను లోపలికి వెళ్తుండగా ఆమె బయటకు వస్తుంది. ప్రాక్టీస్ చేయండి. ఆల్ ది బెస్ట్. బాయ్.